Types of triangles. Types of triangles. చూడండి ఒకసారి ఒక ట్రయాంగిల్ లో ఇది ఒక ట్రయాంగిల్ అనుకుందాం. x1 y1 x2 y2 x3 y2 ట్రయాంగిల్స్ అనేవి ఒకటి చూద్దాం. ఈక్విలేటరల్ ట్రయాంగిల్, నెక్స్ట్ స్కాలన్ ట్రయాంగిల్, చూడండి ఇప్పుడు నేను ఈక్విలేటరల్ ట్రయాంగిల్ గురించి చెప్పినాను, స్కాలన్ ట్రయాంగిల్ గురించి చెప్పినాను, ఐసోసెలస్ ట్రయాంగిల్, ఐసోసెలస్ ట్రయాంగిల్ గురించి చెప్పినాను. ఈ మూడు ట్రయాంగిల్ యొక్క డిఫరెన్స్ ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్ గా ఉండాలి. ఇన్ ఏ ట్రయాంగిల్ ఇఫ్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కాల్డ్ యాజ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. స్కాలన్ ట్రయాంగిల్, సో ఆల్ సైడ్స్ ఆర్ నాట్ ఈక్వల్, ఆల్ సైడ్స్ ఆర్ నాట్ ఈక్వల్ కాల్డ్ యాజ్ స్కాలన్ ట్రయాంగిల్. ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే టూ సైడ్స్ మాత్రమే ఈక్వల్ అయితే ఐసోసెలస్ ట్రయాంగిల్ అని పిలుస్తారు. చూడండి ఒకసారి, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో ఇక్కడ స్కాలన్ అంటే సో ఆల్ సైడ్స్ ఆర్ నాట్ ఈక్వల్, ఐసోసెలస్ అంటే టూ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఇక్కడ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అంటే మనం ఇక్కడ ఏం చేయాలంటే 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు దీని యొక్క డిస్టెన్స్ ని కనుక్కోవాలి, దీని డిస్టెన్స్ ని కనుక్కోవాలి, ఈ డిస్టెన్స్ ని అంటే మూడు డిస్టెన్స్ ని కనుక్కోవాలి. మూడు డిస్టెన్స్ కి ఒకే విధంగా వస్తే ఈక్విలేటరల్ ట్రయాంగిల్, మూడు డిస్టెన్స్ ఒకే విధంగా కాకుండా వేరువేరుగా వస్తే స్కాలన్ ట్రయాంగిల్. లేదు ఏవైనా రెండు ఈక్వల్ అయితే అది ఐసోసెలస్ ట్రయాంగిల్ అని చెప్పాలి. షో దట్ 5, 0 -5, 0 and 3, 5 √3. ఇప్పుడు వీటికి ఏం చేయాలంటే డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. డిస్టెన్స్ అంటే దీన్ని మనం ఏ అనుకుంటే ఏ 5, 0 బి -5, 0 సి 3, 5 √3. ఈ రెండింటిని మనం x1 y1 అనుకుంటాము, x2 y2 అనుకుంటాం. x2 అంటే -5 x1 అంటే 5 హోల్ స్క్వేర్, y2 అంటే 0 y1 అంటే 0 హోల్ స్క్వేర్. దట్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ -5 ఒక -5 -5 ఒక -5 -10 హోల్ స్క్వేర్. దట్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ 10 స్క్వేర్ అంటే ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి మైనస్ ప్లస్ అయిపోద్ది. 10 స్క్వేర్ అంటే 100, √100 అంటే 10 యూనిట్స్ అని అర్థం. నెక్స్ట్ ఇప్పుడు ఏబి అయిపోయింది, బీసీ డిస్టెన్స్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇప్పుడు బిని సీన్ చూడండి, x1 y1 x2 y2 రూట్ ఆఫ్ x2 అంటే ఎంత చెప్పండి 3, x1 అంటే ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి +5 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే 5 √3 మైనస్ y1 అంటే 0 హోల్ స్క్వేర్. 3 ఒక 5 అని చెప్పండి 8 స్క్వేర్ ప్లస్
చూడండి ఇక్కడ -0 కి వాల్యూ లేదు కాబట్టి 5√3 హోల్స్. ఇక్కడ మాత్రం కొద్దిగా జాగ్రత్తగా మీరు గమనించాలి. √8² అంటే 64. ఈ స్క్వేర్ దీనికి వచ్చిందంటే 5² అవుద్ది. 5². ఈ స్క్వేర్ దీనికి వస్తే √3 హోల్స్. స్క్వేర్ కి రూట్ కి క్యాన్సల్. √64 + 5² అంటే 25 into 3. That equals to 64 plus 25 into 3. చేయండి 25 into 3. ఎంత వచ్చింది? 75. That equals to √64 75. 64 ఒక 75 ఎంత వచ్చింది? 130. 79. AC distance √79. √79. AB distance ఎంత వచ్చింది? 10 units వచ్చింది. BC distance ఎంత వచ్చింది? √139 వచ్చింది. AC distance వచ్చింది √79 వచ్చింది. ఈ మూడిటికి ఏమన్నా కంపారిజన్ ఉందా అంటే ఈక్వల్ గా ఉందా? ఈ మూడు ఒకదానికి ఒకటి ఈక్వల్ గా లేదు. సో ఈక్వల్ గా లేనందువలన వీటిని మనం ఏం చెప్పొచ్చు అంటే దీస్ 3 points are said to be scalene triangle. 0, a√3 form dash type of triangle. A, 0, minus a, 0, 0, a√3 form dash type of triangle. చేయండి. AB డిస్టెన్స్ కనుక్కోండి, BC డిస్టెన్స్ కనుక్కోండి, AC డిస్టెన్స్ కనుక్కోండి. ట్రై చేయండి. మళ్ళీ నేను చేస్తాను. ట్రై చేయాలి, ప్రయత్నం చేయాలి. ఒకసారి నేను చేస్తాను చూడండి. ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, ఇది సి అనుకోండి. ఏబి డిస్టెన్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 minus x1 whole square y2 minus y1 whole square. ఇక్కడ x1 y1 x2 y2. x2 అంటే ఇక్కడ మైనస్ a మైనస్ x1 అంటే a హోల్ స్క్వేర్, y2 అంటే 0 మైనస్ y1 అంటే 0 హోల్ స్క్వేర్. దట్ ఈక్వల్స్ ఇక్కడ మైనస్ a ఇంకొక మైనస్ a, రెండిటికి సేమ్ సింబల్స్ ఉన్నాయి. సేమ్ సింబల్స్ ఉంటే యాడ్ చేయాలి. a ఒక a
2a అవుతుంది 2a. సో ఏం సింబల్ పెట్టాలి? మైనస్ పెట్టాలి. సో మైనస్ హోల్ స్క్వేర్. ఇక 0 మైనస్ 0 జీరోకి వాల్యూ లేదు కాబట్టి దాన్ని వదిలేసేయండి. ఇక్కడికి వచ్చేసరికి స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ ఏమవుద్ది? ప్లస్ అయిపోయింది. స్క్వేర్ ఉంది కాబట్టి మైనస్ ప్లస్ అయిపోద్ది. రూట్ ఆఫ్ 2a హోల్ స్క్వేర్ అవుతుంది. 2a హోల్ స్క్వేర్. స్క్వేర్ కి రూట్ కి గట్ క్యాన్సల్. 2a యూనిట్స్ వస్తుంది. 2a యూనిట్స్ వస్తుంది. సరే, నెక్స్ట్ ఇప్పుడు BC చూడండి. BC డిస్టెన్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 minus x1 whole square y2 minus y1 whole square. ఇప్పుడు ఇది x1 అవుద్ది, ఇది y1 అవుద్ది, ఎందుకంటే BC కాబట్టి. ఇది x2 అవుద్ది, ఇది y2 అవుద్ది. ఇప్పుడు x2 అంటే 0 మైనస్ x1 అంటే ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ a హోల్ స్క్వేర్. y2 అంటే a రూట్ 3 మైనస్ y1 అంటే 0 హోల్ స్క్వేర్. దట్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ 0 కి వాల్యూ లేదు కాబట్టి a స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ ఈ 0 కి వాల్యూ లేదు కాబట్టి a రూట్ 3 హోల్ స్క్వేర్. దట్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ స్క్వేర్ దీనికి వస్తే a స్క్వేర్, ఇదే స్క్వేర్ దీనికి వస్తే రూట్ 3 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సిల్. రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ 3a స్క్వేర్. ఒక a స్క్వేర్, ఒక 3a స్క్వేర్, 3a స్క్వేర్ ఒక a స్క్వేర్ మొత్తం కలిపితే 4a స్క్వేర్ అవుతుంది. రూట్ ఆఫ్ 4a స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఏం చేయొచ్చు అని అంటే ఈ రూట్ ని సపరేట్ చేస్తే రూట్ 4 ఇంటూ రూట్ a స్క్వేర్, రూట్ 4 ఇంటూ రూట్ a స్క్వేర్. రూట్ కి స్క్వేర్ కి గెట్ క్యాన్సల్. రూట్ 4 అంటే 2a, రూట్ 4 అంటే 2a అలాగ ఉంది కాబట్టి 2a. ఇప్పుడు మళ్ళీ ఏం కనుక్కోవాలి? a కి c కి డిస్టెన్స్ కనుక్కోవాలి. AC డిస్టెన్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 minus x1 whole square y2 minus y1 whole square. x2 అంటే 0 మైనస్ x1 అంటే a జనా హోల్ స్క్వేర్, y2 a రూట్ 3 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇక్కడ నేను ఏమంటానంటే 0 కి వాల్యూ లేదు కాబట్టి మైనస్ a హోల్ స్క్వేర్. స్క్వేర్ ఇంకా 0 కి వాల్యూ లేదు కాబట్టి స్క్వేర్ దీనికి వస్తే a రూట్ 3 హోల్ స్క్వేర్. రూట్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోద్ది, స్క్వేర్ ఉంది కాబట్టి a స్క్వేర్ ప్లస్ ఈ స్క్వేర్ దీనికి వస్తే a స్క్వేర్, ఈ స్క్వేర్ రూట్ 3 కి వస్తే రూట్ 3 హోల్ స్క్వేర్. అంటే స్క్వేర్ అనేది దీనికి వస్తుంది, దీనికి వస్తుంది, రెండింటికి వస్తుంది. స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సల్. a స్క్వేర్ ప్లస్ 3a స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ 4a స్క్వేర్. ఇప్పుడు ఏం చెప్పొచ్చు? రూట్ 4 ని సపరేట్ గా రూట్ a స్క్వేర్ సపరేట్ చేస్తే రూట్ 4 అంటే 2, స్క్వేర్ రూట్ క్యాన్సల్ కాబట్టి 2a వచ్చింది. AB డిస్టెన్స్ కనుక్కుంటే 2a వచ్చింది. BC డిస్టెన్స్ కనుక్కుంటే 2a అంటే 2a యూనిట్స్ అనుకుందాం. అలాగే AC డిస్టెన్స్ కనుక్కుంటే కూడా 2a యూనిట్స్ వచ్చింది. ఇప్పుడు చెప్పండి, ఇది ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ అని చెప్పొచ్చు? ఈక్వలేటర్ ట్రయాంగిల్ అని చెప్పొచ్చు. ఆల్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి ఈక్వలేటర్ ట్రయాంగిల్ అని చెప్పొచ్చు.